జిల్లా రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గ్రామాల్లో నాణ్యమైన విత్తనం అనే నినాదంతో ప్రతి రెవెన్యూ గ్రామంలో 3 నుంచి 5 రైతు సోదరులకు మన జిల్లాలో ముఖ్యంగా వరి మరియు పెసర విత్తనాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని నిన్న అనగా తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున కలెక్టర్ గారు మరియు ముఖ్య అతిథి వీరవత్రి అనిల్ కుమార్ సార్ చేతుల మీదుగా లాంఛనంగా జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలోని గౌరవ మంత్రులు, మంత్రివర్యులు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ల చేతుల మీదుగా ఈ కార్యక్రమం మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆనరేబుల్ జానయ్య గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రారంభించడం జరిగింది లాంఛనంగా. ఈరోజు ప్రతి రైతు వేదికలో రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని రైతు వేదికల వద్ద రైతులకి ఈ యొక్క నాణ్యమైన విత్తనం అందజేయడం జరుగుతూ ఉంది. ఈ నాణ్యమైన విత్తనాన్ని పొందిన రైతులు, రైతు సోదరులు విత్తనాన్ని జాగ్రత్తగా పంట కాలంలో పెంచి మరియు విత్తనం కిందనే వచ్చే సీజన్లో ఆ గ్రామంలో ఉండే రైతు సోదరులకు అందజేయాలని కోరుతున్నాను. ఈరోజు అందజేయబడిన విత్తనాన్ని విత్తనం కింద ఉత్పత్తి అయిన వరకు కూడా పంట కాలంలో మా యొక్క శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా మీ యొక్క పొలాల వద్దకు వచ్చి పరీక్షించడం జరుగుతూ ఉంది. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన కార్యక్రమానికి మంచి తోడ్పాటును అందించి అదేవిధంగా అన్ని యాక్టివిటీస్లో సహకారాన్ని అందిస్తున్న వ్యవసాయ శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మండల కేంద్రంలో ఉన్న ఏఓ అదేవిధంగా ఏఈఓలు డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.